ఫ్రెండ్స్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. చాణక్యుడు చెప్పిన ఈ మాట ఈరోజు అక్షరాలా నిజమైంది. ఒక దేశం ఉంది, అది పాకిస్తాన్కి ప్రాణ స్నేహితుడు. కశ్మీర్ విషయంలో ఎప్పుడూ పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. టర్కీకి తమ్ముళ్లాంటిది. కానీ ఈరోజు అదే దేశం భారత్తో $1 బిలియన్ డీల్స్ చేస్తోంది. రహస్యంగా చమురు అమ్ముతోంది. మన కంపెనీలకు వాటాలు ఇస్తోంది. అసలేం జరుగుతోంది? పాకిస్తాన్, టర్కీల ఐరన్ బ్రదర్ అయిన అజర్బైజాన్ అకస్మాత్తుగా భారత్ వైపు ఎందుకు చూస్తోంది? భారత్ తన బద్ధశత్రువైన ఆర్మేనియాకు ఆయుధాలిస్తూనే ఆర్మేనియా శత్రువైన అజర్బైజాన్తో ఆయిల్ డీల్ ఎలా కుదుర్చుకుంది? ఇది మోదీ డిప్లొమాటిక్ మాస్టర్ స్ట్రోకా, లేక అజర్బైజాన్ ఆడుతున్న డబుల్ గేమా? ఈరోజు వీడియోలో కాస్పియన్ సముద్రంలో భారత్ వేసిన ఈ వ్యూహాత్మక ఎత్తుగడ గురించి, మరియు దీనివల్ల పాకిస్తాన్, టర్కీలకు తగిలిన షాకు గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మొదట అసలు కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. 2024 అక్టోబర్లో భారత్ మరియు అజర్బైజాన్ మధ్య చమురు వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. ఒక్క చుక్క ఆయిల్ కూడా రాలేదు. కారణం ధర. అజర్బైజాన్ మార్కెట్ రేటు కంటే ఎక్కువ ప్రీమియం అడిగింది. భారత్ దానికి నో చెప్పింది. బయట ప్రపంచం ఏమనుకుందంటే పాకిస్తాన్ ఒత్తిడి వల్లే అజర్బైజాన్ భారత్కు ఆయిల్ ఆపేసింది అని. ఎందుకంటే అజర్బైజాన్ ఎప్పుడూ పాకిస్తాన్కి మద్దతుగా ఉంటుంది. కశ్మీర్ ఇష్యూలో ఐక్యరాజ్య సమితిలో మనకు వ్యతిరేకంగా ఓటు వేస్తుంది. కానీ తెర వెనుక అసలు సినిమా వేరే నడిచింది. దాదాపు 10 నెలల పాటు నిశ్శబ్దం. కానీ ఆగస్టు 2025లో అకస్మాత్తుగా ఒక వార్త బయటకొచ్చింది. భారత్ మరియు అజర్బైజాన్ మళ్లీ చేతులు కలిపాయి. ఆగస్టు నెలలో ఏకంగా 10,747 టన్నుల ముడి చమురు భారత్కి చేరింది. దీని విలువ సుమారు 68 కోట్లు. మీకు అనిపించవచ్చు, 100 కోట్లు ఖర్చు చేసే భారత్కి 68 కోట్లు ఎంత అని. కానీ మిత్రులారా, ఇక్కడ క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ ఆఫ్ రిలేషన్ ముఖ్యం. ఇది కేవలం ఆయిల్ డీల్ కాదు, ఇది ఒక రీఎంట్రీ. పాకిస్తాన్, టర్కీల కళ్లుగప్పి అజర్బైజాన్ భారత్తో బంధాన్ని పునరుద్ధరించుకుంది. ఇది పాకిస్తాన్కు మింగుడు పడని విషయం. అసలు భారత్కు అజర్బైజాన్ ఎందుకంత ముఖ్యం? భారత్ తన చమురు అవసరాల్లో 85% దిగుమతుల మీదే ఆధారపడుతుంది. మనం ఎక్కువగా సౌదీ, ఇరాక్, రష్యాల నుంచి కొంటాం. కానీ మిడిల్ ఈస్ట్లో ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. ఇస్రాయెల్ హమాస్ వార్ లాంటిది. రష్యా మీద అమెరికా ఆంక్షల భయం ఉంది. అందుకే భారత్ కొత్త ఆప్షన్లు వెతుకుతోంది. అజర్బైజాన్ దగ్గర భారీగా ఆయిల్ మరియు గ్యాస్ నిల్వలున్నాయి. అది కాస్పియన్ సముద్రం ఒడ్డున ఉంది. అంతేకాదు, అజర్బైజాన్ నుంచి వచ్చే ఆయిల్ ఇరాన్ మీదుగా రాదు. అది జార్జియా, టర్కీ మీదుగా యూరప్ వెళ్లే పైప్లైన్ ద్వారా వస్తుంది. అంటే జియోపొలిటికల్ రిస్క్ చాలా తక్కువ. భారత్ వేసిన ప్లాన్ ఏంటంటే, ఒకవేళ అరబ్ దేశాల్లో గొడవలు జరిగితే మనకు అజర్బైజాన్ బ్యాకప్గా ఉంటుంది. ఇక్కడే భారత్ తన అసలైన తెలివిని చూపించింది. మనం కేవలం కస్టమర్ లాగా ఆయిల్ కొని ఊరుకోలేదు. భారత ప్రభుత్వ కంపెనీ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఓవీఎల్ అజర్బైజాన్ చమురు క్షేత్రాల్లో పార్ట్నర్గా మారింది. ఏసీజీ ఫీల్డ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్స్లో ఒకటి. ఇందులో భారత్కి ఇప్పుడు దాదాపు 3% వాటా ఉంది. బీటీసీ పైప్లైన్, బాకు టిబ్లిసీ సిహాన్ పైప్లైన్, ఇది అజర్బైజాన్ ఆయిల్ని యూరప్కు తీసుకెళ్తుంది. ఇందులో కూడా భారత్కి 3% వాటా ఉంది. దీని అర్థం ఏంటంటే, అజర్బైజాన్ నుంచి యూరప్ వెళ్లే ప్రతి బ్యారెల్ ఆయిల్ మీద భారత్కి లాభం వస్తుంది. మనం కేవలం కొనుగోలుదారులం కాదు, ఇప్పుడు ఓనర్స్ కూడా. ఇది అజర్బైజాన్ కూడా లాభమే. ఎందుకంటే భారత్ లాంటి పెద్ద మార్కెట్ దొరికితే వారి ఎకానమీ స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు అసలు ట్విస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒకవైపు అజర్బైజాన్తో ఆయిల్ డీల్స్ చేస్తూనే మరోవైపు భారత్ అజర్బైజాన్ శత్రువైన ఆర్మేనియాకు ఆయుధాలు అమ్ముతోంది. పినాకా రాకెట్ లాంచర్స్, ఆకాశ్ మిసైల్స్, స్వాతి రాడార్స్, ఇవన్నీ భారత్ ఆర్మేనియాకి ఇచ్చింది. ఈ ఆయుధాల్ని వాడి ఆర్మేనియా అజర్బైజాన్తో యుద్ధం చేస్తోంది. సాధారణంగా ఏ దేశమైనా తమ శత్రువుకి ఆయుధాలిచ్చే దేశంతో వ్యాపారం చేయదు. కానీ అజర్బైజాన్ చేస్తోంది. ఎందుకు? ఎందుకంటే వ్యాపారం వేరు, యుద్ధం వేరు. బిజినెస్ ఈజ్ బిజినెస్. అజర్బైజాన్కి తెలుసు, పాకిస్తాన్ కేవలం మాటలు చెబుతుంది, కానీ డబ్బులివ్వదు. ఎందుకంటే పాక్ దగ్గరే లేవు. టర్కీ ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది, కానీ భారత్ హార్డ్ క్యాష్ ఇస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ తెస్తుంది. అందుకే భారత్ ఆర్మేనియాకు ఆయుధాలు ఇస్తున్నా సరే అజర్బైజాన్ భారత్తో ఆయిల్ డీల్ కంటిన్యూ చేస్తోంది. ఇదే మోదీ రియల్ పాలిటిక్ విజయం. ఈ డీల్ చూసి ఇస్లామాబాద్ మరియు అంకారాలో ఫ్యూజులు ఎగిరిపోయాయి. పాకిస్తాన్ ఎప్పుడు ముస్లిం బ్రదర్హుడ్ అంటూ అజర్బైజాన్ చుట్టూ తిరుగుతుంది. మాకు చౌకగా ఆయిల్ ఇవ్వండి, అప్పివ్వండి అని అడుగుతుంది. కానీ అజర్బైజాన్ ఏం చేసింది? పాకిస్తాన్కి మొండి చేయి చూపిస్తూ భారత్తో చేతులు కలిపింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఎప్పుడూ భారత్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు తన మిత్రదేశమైన అజర్బైజాన్ భారత్కి ఆయిల్ అమ్ముతుంటే ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అజర్బైజాన్కు తెలుసు,
పాకిస్తాన్ స్నేహం పొట్ట నింపదు, భారత్తో వ్యాపారం ఖజానా నింపుతుంది అని. ఈ డీల్ వెనుక చైనా రష్యా యాంగిల్ కూడా ఉంది. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ BRI ప్రాజెక్టులో అజర్బైజాన్ని వాడుకోవాలని చూస్తోంది. కానీ అక్కడ భారత్ ఎంట్రీ ఇవ్వడం చైనాకు నచ్చటం లేదు. రష్యాకు కాస్పియన్ ప్రాంతం తన పెరడు లాంటిది. అక్కడ భారత్ ప్రాబల్యం పెరగడం రష్యాకు ఒక రకంగా మంచికే. ఎందుకంటే భారత్ ఉంటే చైనా డామినేషన్ తగ్గుతుంది. యూరప్ దేశాలు కూడా సంతోషంగా ఉన్నాయి, ఎందుకంటే వారు రష్యా ఆయిల్ కొనలేరు. ఇప్పుడు అజర్బైజాన్ భారత్ పార్ట్నర్షిప్ ద్వారా యూరప్కు ఆయిల్ సప్లై సెక్యూరిటీ పెరుగుతుంది. మరొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే అజర్బైజాన్ కూడా భారత్ నుంచి ఆయుధాలు కొనాలని ఆసక్తి చూపిస్తోందట. కానీ నేరుగా అడగలేక మూడో దేశం ద్వారా ఎంక్వైరీ చేసింది. భారత్ మాత్రం క్లియర్గా చెప్పింది, మాకు దొంగచాటు వ్యవహారాలు వద్దు, కావాలంటే నేరుగా రండి, కానీ ఆర్మేనియాకు ఆయుధాలు ఇవ్వడం మాత్రం ఆపం. ఇది న్యూ ఇండియా ధైర్యం. మీరు మా దగ్గర ఆయిల్ అమ్ముకోండి, కానీ మా ఫారెన్ పాలసీని డిక్టేట్ చేయలేరు అని భారత్ స్పష్టం చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ మనకి ఏం నేర్పుతోంది? భారత్ ఇప్పుడు ఒక గ్లోబల్ ప్లేయర్. మనం భావోద్వేగాలతో కాకుండా దేశ ప్రయోజనాలతో నిర్ణయాలు తీసుకుంటున్నాం. శత్రువు మిత్రుడితో అంటే అజర్బైజాన్తో వ్యాపారం చేయగలం. మిత్రుడి శత్రువుకై అంటే ఆర్మేనియాకు ఆయుధాలు ఇవ్వగలం. 2 పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణించడం కష్టమంటారు, కానీ భారత్ ఆ విద్యలో ఇప్పుడు PhD చేసింది. పాకిస్తాన్, టర్కీలు కేవలం మతం పేరుతో రాజకీయం చేస్తుంటే భారత్ ఆర్థిక శక్తితో, వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళుతోంది. ఫ్రెండ్స్, ఈ డీల్ వెనుక మరో భారీ లాజిస్టిక్స్ ప్లాన్ కూడా ఉంది. అదే అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ INSTC. భారత్ నుంచి రష్యా మరియు యూరప్లకు సరుకులు పంపడానికి ఇది ఒక కీలక మార్గం. అజర్బైజాన్ ఈ మార్గంలో ఒక హబ్. ఇప్పుడు భారత్ అజర్బైజాన్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం వల్ల మన సరుకులు ఇరాన్, అజర్బైజాన్, రష్యా మీదుగా చాలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో యూరప్ చేరతాయి. పాకిస్తాన్ని పూర్తిగా పక్కన పెట్టి యూరప్తో వాణిజ్యం చేయడానికి ఇది భారత్కు దొరికిన ఒక బంగారు అవకాశం. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ BRI ద్వారా ప్రపంచాన్ని కలుపుతుంటే భారత్ INSTC ద్వారా తనదైన ముద్ర వేస్తోంది. అజర్బైజాన్ ఇప్పుడు ఈ 2 పెద్ద ప్రాజెక్టుల మధ్య కీలకమైంది. అందుకే భారత్ అక్కడ పాగా వేయడం చాలా ముఖ్యం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2020లో జరిగిన నగోర్నో కారాబాఖ్ యుద్ధంలో అజర్బైజాన్ డ్రోన్లను వాడి ఆర్మేనియాను ఓడించింది. ఆ యుద్ధం నుంచి భారత్ చాలా పాఠాలు నేర్చుకుంది. ఇప్పుడు మనం అజర్బైజాన్తో స్నేహం చేయడం వల్ల వారు టర్కీ మరియు ఇస్రాయెల్ నుంచి కొన్న అధునాతన డ్రోన్ టెక్నాలజీని మనం దగ్గరగా గమనించవచ్చు. శత్రువు బలమేంటో తెలిస్తేనే మనం దానికి విరుగుడు తయారు చేయగలం. అజర్బైజాన్తో ఈ డీల్ వల్ల భారత సైన్యానికి వారి యుద్ధ తంత్రాలు, ఆయుధాల పనితీరు గురించి విలువైన సమాచారం దొరికే అవకాశం ఉంది. ఇది మన రక్షణ రంగానికి పరోక్షంగా మేలు చేస్తుంది. కేవలం డబ్బు, ఆయిల్ మాత్రమే కాదు, ఇంటెలిజెన్స్ కూడా ఈ రోజుల్లో పెద్ద ఆస్తి. మోదీ ప్రభుత్వం ఈ కోణంలో కూడా ఆలోచించి ఈ అడుగేసింది. చివరిగా ఈ డీల్ వల్ల భారత్ సాధించిన మరో విజయం ధరల నిర్ణయాధికారం. ఇంతకుముందు సౌదీ లేదా ఇరాక్ చెప్పిన రేటుకి మనం తలవంచాల్సి వచ్చేది, ఎందుకంటే మనకు వేరే దారి లేదు. కానీ ఇప్పుడు అజర్బైజాన్, రష్యా, వెనుజులా వంటి కొత్త మార్కెట్లు రావడం వల్ల భారత్ బేరసారాల శక్తి పెరిగింది. మీరు ధర తగ్గించకపోతే మేము అజర్బైజాన్ నుంచి కొనుక్కుంటామని భారత్ ఇప్పుడు గల్ఫ్ దేశాలకి చెప్పగలదు. దీనివల్ల భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మీరేమంటారు ఫ్రెండ్స్? భారత్ ఇలా 2 వైపులా ఆర్మేనియా, అజర్బైజాన్తో సంబంధాలు నడపడం సరైందేనా? పాకిస్తాన్కు తగిన శాస్తి జరిగిందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. జై హింద్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన దేశ దౌత్య విజయాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జియోపొలిటికల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.